హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి 103W6. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి నా వంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఫ్రెండ్స్, ఏంటి పట్టుకొని ఉన్నాను అనుకుంటున్నారా? గుమ్మడికాయ ఫ్రెండ్స్, మేమైతే గుమ్మడికాయ అంటాము. మీరేమంటారో ఒక చిన్న కామెంట్ పెట్టేసేయండి. దీన్ని గుమ్మడికాయ అంటారు, అనపకాయ అంటారు. దీంతో చాలా రకాలైతే చేస్తారు. నేనైతే గుమ్మడికాయ బెల్లం వేసి కూర అయితే చేస్తాను నా స్టైల్లో. అది మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి గుమ్మడికాయని ఇలా పగలగొట్టాలి ఫ్రెండ్స్. మేమైతే గుమ్మడికాయని అలా వెనక్కి విసిరే పగలగొడతాం ఫ్రెండ్స్. ముందు నుంచి అయితే పగలగొట్టము, కొయ్యం కూడా. అలా వెనక్కి విసిరేస్తే పగిలిపోతుంది. చక్కగా 2 ముక్కలే కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ గుమ్మడికాయ అయితే. ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసేసి ముక్కలు కోసేద్దాం. గుమ్మడికాయ అయితే శుభ్రంగా కడుక్కొచ్చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు కోసేస్తున్నాను. పొక్కు అయితే తీయట్లేదు. మేమైతే పొక్కు అయితే తీసుకోము, ఎందుకు అనేది నాకైతే తెలీదు. మా అమ్మమ్మ ఇలానే చేసేవాళ్ళు, నేను కూడా వాళ్ళలాగే చేస్తున్నాను. మా అమ్మమ్మ కూడా పొక్కు అయితే తీయదు ఫ్రెండ్స్, తీయకుండానే వండేస్తుంది. అందుకనే నేను కూడా పొక్కు అయితే తీయను, అలానే వండేస్తాను. శుభ్రంగా కడిగేసేసి కోసేస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ సైజు ముక్కలు కోసుకుంటాము. ఈ సైజు ముక్కలు కోసుకొని వండేసుకుంటాము. కాయ మొత్తం కోసేసాను ఫ్రెండ్స్ ముక్కలు. కాయ అయితే చాలా బాగుంది. లోన అదిగోండి పీచు పీచుగా ఉంది. ఇలా ఉంటే కూర కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, అదిగో కాయ అంతా లోన పీచులు పీచులుగా ఉంది. ఇదిగోండి, పగలు కొట్టడం కొయ్యటం ఈ ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వండే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. పొయ్యి వెలిగించేసేసి చెట్టు అయితే పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు నేను దీనిలో తాలింపు గింజలు అయితే వేసేస్తున్నాను. తాలింపు గింజలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు అయితే వేసేస్తున్నాను విరగ తీసేసి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను. అన్ని ముక్కలన్నీ ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా కాస్త మగ్గినాక బెల్లం అయితే వేసేస్తాం ఫ్రెండ్స్. కొన్ని కాయల్లో ఏమో మనం ఇలా తాలింపులో వేయగానే నీరు వస్తుంది, కొన్ని కాయల్లో వచ్చేసి మనం బెల్లం వేసాక నీరు వస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ రాలేదు కాబట్టి ఇప్పుడు బెల్లం వేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ బెల్లం అయితే వేసినాకైతే నీరు వస్తుంది. బెల్లం అయితే వేసేసాను ఫ్రెండ్స్. ఇందులో ఇంతే బెల్లం వేసుకోవాలని లెక్క అయితే ఏం లేదు. మనం ఎంత స్వీట్ తినగలమో అంత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. కరెక్ట్గా ఇంత 1/2 కిలో 1/2 కిలో వేసుకోవాలని అయితే ఏం లేదు. బెల్లం వేసాను కదా, ఇప్పుడైతే మూత పెట్టేసేద్దాం. బెల్లం అంతా కరిగిపోయి వాటర్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఇనుకనిచ్చేసేద్దాం. అంటే ఈ బెల్లం వాటర్ మొత్తం ముక్క పీల్చేస్తూ ఉంటుంది. ముక్క పీల్చేసిన దాకా ఇలానే ఉంచేసేద్దాం. ఇప్పటి నుండి అయితే ఎక్కువ కదుపుతూ ఉండకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్క ఉడికింది కాబట్టి. ఇది పిండికాయ అన్నమాట, నీరుకాయ కాదు. పిండికాయ కాబట్టి మనం కలిపే కొంది ముక్క చిదిరిపోతుంది. కలుపుకొని ఉండటమే మంచిది ఇప్పటి నుండి.
తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ కర్రీ అయితే. కలిసిపోతుంది. మనం వేసిన బెల్లం స్వీటు, ఎండుమిరపకాయలు వేసాం కదా, ఆ కారం తీగా కారంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మేమందరం కూడా చాలా ఇష్టంగా తింటాం ఈ కర్రీని. మా వారు కానీ మా పిల్లలు కానీ అందరం కూడా బాగా తింటాము. మా వారికి కూడా పెడతామండి. మా బావగారు వచ్చుకొచ్చున్నారు. బావా, గుమ్మడికాయ కూర చేశాను, టేస్ట్ చూడు ఒకసారి. ఎలా ఉంది? బాగుందా? మా బావకి మా పిల్లలకి ఈ కూర అంటే చాలా ఇష్టం, బాగా తింటారు, ఇష్టంగా తింటారు.